తదుపరి గురుగారు ధనస్సు రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, వారి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ధనస్సు రాశిని కనుక తీసుకున్నట్టయితే ధనస్సు రాశి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు కూడా ధనస్సు రాశిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 11గా ఉంది. రాజ్యపూజ్యం 5, అగౌరవం 6గా ఉంది. ఈ రాశి వారిని కనుక ఈ సంవత్సరం తీసుకున్నట్టయితే ధనస్సు రాశి వారికి జూన్ 1వ తేదీ వరకు కూడాను మిథున రాశి యందు 7వ స్థానంలో, ఆ తర్వాత జనవరి 24వ తారీఖు నుండి కూడాను 9వ స్థానంలో మంచి స్థానంలో ఉండడం వలన ఆ కాలం యందు మాత్రం వీరికి మంచి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. జూన్ 2వ తేదీ నుండి వీరికి కూడాను గురుబలం పోతుంది కనుక ఆ జూన్ 2వ తేదీ నుండి వీరు ఏ కార్యక్రమాలు చేసినా కూడా సక్రమంగా ముందుకు సాగపోవడం, మధ్యలో పనులు ఆగిపోవడం, ఆటంకాలు ఏర్పడడం ఇటువంటి యొక్క ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి వీరికి. అదేవిధంగా అర్ధాష్టమం అంటే 4వ స్థానంలో శని ఉండడం వలన ఈ రాశివారు ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా అర్ధంతరంగా మధ్యలో ఆగిపోయేటువంటి యొక్క అవకాశం ఉంది. వీరికి ప్రమాదం కూడా ఈ సంవత్సరం జరిగేటువంటి అవకాశం ఉంది కనుక అర్ధాష్టమ శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది కనుక ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు కానీ ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాశివారు ఈ యొక్క గురు బలము ఉన్న కాలం లోపల కార్యక్రమాలు నిర్వర్తించుకుంటే ముందుకు సాగుతాయి. జూన్ 2వ తేదీ నుంచి వీరు ఏ కార్యక్రమాలు చేసినా కూడా అంతంత మాత్రంగానే సాగేటువంటి యొక్క అవకాశం వీరికి ఏర్పడుతుంది. మరి ఇలాంటి సమయంలో ఈ ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటారు? ఈ ధనస్సు రాశి వాళ్ళు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఓం నమో వెంకటేశాయ నమః అనే యొక్క మంత్రాన్ని ఆ యొక్క స్వామి ముందు 11 సార్లు స్మరించి 11 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే వీరికి అనుకూలత లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ రాశివారు సోమవారం రోజున అర్ధాష్టమ శని ప్రభావం వలన ప్రమాదం ఉంటుంది కనుక శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీరు ఏ రంగు వస్త్రాన్ని ధరించాలి? ధనస్సు రాశి వాళ్ళు పసుపు రంగు వస్త్రం, బంగారు రంగు వస్త్రం ధరిస్తే వీరికి అనుకూలత లభిస్తూ ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఏమిటి? ధనస్సు రాశి వారికి 9వ సంఖ్య కలిసి వస్తుంది. మరి ధనస్సు రాశి వారు గురువుగారు చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం కనుక చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా శుభాలు చేకూరుతాయి.